హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే రవ్వతోటి స్పాంజ్ లాంటి కేక్. ఎప్పుడైనా మీరు బొంబాయి రవ్వతోటి కేక్ తయారు చేసుకొని తిన్నారా? ఒక్కసారి నేను చెప్పినట్లుగా తయారు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రవ్వ కేక్ ఎలా తయారు చేసుకోవాలో, అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూసేద్దాము. ముందుగా రవ్వ కేక్ తయారు చేసుకుంటానికి ఒక వెడల్పాటి బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. బొంబాయి రవ్వ చాలా సన్నగా ఉండాలండి. అలాగే 1/2 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్ని కూడా వేసుకుందాము. కేక్ బేకింగ్ పౌడర్ అని అడిగితే ఎక్కడైనా దొరుకుతుంది. అలాగే 1/2 స్పూను బేకింగ్ సోడాని వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేలాగా కలుపుకుందాము. మీకు కనుక బొంబాయి రవ్వ సన్నగా లేకపోతే ఒకసారి మిక్సర్ జార్లో వేసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పంచదార పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఫ్లేవర్ కోసం 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి కానీ లేకపోతే చాక్లెట్ ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అండి, నేను ఇక్కడ సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ని వాడుతున్నాను. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు రిఫైండ్ ఆయిల్ నచ్చదు అనుకుంటే ఈ ప్లేస్లో నెయ్యిని కానీ అలాగే బటర్ని కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, మనకి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు బటర్ మిల్క్ని యాడ్ చేసుకుందాము. ఈ మజ్జిగని మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. బటర్ మిల్క్ ఫ్రెష్ పెరుగు అయితేనే చాలా రుచిగా ఈ కేక్ అనేది వస్తుంది. ఉండలు లేకుండా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూసారా, మనకి కేక్ బ్యాటర్ అంతా కూడా నీట్గా మిక్స్ అయిపోయింది. ఇక్కడ ఒక స్టెప్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఉండలు అనేవి అస్సలకి ఉండకూడదు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనం 2 గంటల పాటు రెస్ట్ ఇచ్చేద్దాము. 2 గంటల తర్వాత మనం ఒకసారి తీసి ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. రవ్వ మనకి ఎంతైతే బాగా నానుతుందో కేక్ అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం వేరే కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలాగా నేను వెడల్పాటి అల్యూమినియం బౌల్ని తీసుకొని కింద కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేశాను. దీని మీద బటర్ పేపర్ని కూడా పెట్టుకుందాము. ఇలాగా బటర్ పేపర్ని పెట్టుకోవటం వలన మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా మనం ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ఈ కేక్ డబ్బాని మనం 2-3 సార్లు నీట్గా ట్యాప్ చేద్దాము. ఇలాగ ట్యాప్ చేయటం వల్ల మనకి దీంట్లో ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే నీట్గా పోతాయి. ఇప్పుడు దీని మీదకి మనం టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకుందాం. టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోవటం వల్ల కేక్ అనేది మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మనకి మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెలోకి ఇక్కడ మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మన ఇంట్లో ఉండే ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పుని యాడ్ చేసుకొని కింద చిన్న స్టాండ్ అనేది పెట్టుకొని ఈ కేక్ బౌల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 35 నుంచి 35 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. చూసారా, మనకి ఇలాగ ఫోర్క్ గుచ్చితే అసలుకి ఏమీ అంటుకోపోతే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. నాకు ఇక్కడ కేక్ అన్మోల్డ్ చేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి. తప్పకుండా మీరు ఈ కేక్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అయ్యో, అక్కేంటి బ్రెడ్లో నీళ్లు పోసేస్తుంది అనుకుంటున్నారా? ఏం పర్లేదండి, బ్రెడ్లో వాటర్ని యాడ్ చేసి సూపర్ టేస్టీగా క్రిస్పీగా ఒక రెసిపీ చేస్తాను. చెప్పాలంటే పిల్లలు ఇంటికి స్నాక్స్ టైంలో రాగాల్ని 5 నిమిషాల్లో తయారు చేయొచ్చు. ఇంకొక విషయం చెప్పనా, పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. నోట్లో వేస్తే క్రిస్పీగా భలే ఉంటాయిలే ఇవన్నీ కూడా. ఇవాళ మనం బ్రెడ్ తోటి చేసే ఈ ఈజీ స్నాక్ ని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. ముందుగా ఏదైనా గిన్నెని తీసేసుకోండి. నేనైతే ఇక్కడ బాండీలో పెట్టి చూపిస్తున్నానులే, కానీ గిన్నెలోకి ఇక్కడ నేను ఒక 8 బ్రెడ్ పీసెస్ ని తీసుకుంటున్నా. వీటిలోకి మనం నీళ్ళని యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పు దాకా వేయండి, సరిపోతుంది.
ఇప్పుడు ఈ బ్రెడ్ మొత్తాన్ని కూడా వాటర్లోకి ఇలా కలిపేసేయండి. మనం వాటర్ వేసి వేయకముందే బ్రెడ్ అంతా కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన ఒక 2 ఉల్లిపాయల్ని, అలాగే చీలికల్లాగా కట్ చేసిన ఒక 4 పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేద్దాము. బ్రెడ్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, అందుకని మనం స్పైసీ లెవెల్స్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్ల శనగపిండి, అంటే ఇప్పుడు మనం 8 బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నాం కాబట్టి 3 స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది. అలాగే ఒక 2 నుంచి 3 స్పూన్ల బియ్యపు పిండిని కూడా యాడ్ చేసుకుందాము. బియ్యపు పిండి, శనగపిండి ఇంచుమించు ఒకటే క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకుందామండి. క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపుని, అలాగే 1 స్పూను కారాన్ని, అలాగే ఒక 1/2 స్పూన్ దాకా వామును కూడా వేద్దాము. వాము వల్ల డైజెషన్ బాగా అవుతుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేత్తో అయినా కలిపేసుకోవచ్చండి. ఇలా పకోడీలాగా, అంటే ఇలా పకోడీ వేసుకునే విధంగా మనకి పిండి ఉంటే సరిపోతుంది. అంతేనండి, మనకి పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయింది. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని కొంచెం కొంచెంగా పకోడీల పిండిని తీసుకొని వేడి వేడి నూనెలోకి డ్రాప్ చేయటమేనండి. ఇలాగే అన్నిటినీ కూడా డ్రాప్ చేద్దాము. బయట కొనే ఫుడ్ కన్నా ఇంట్లో మనం ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒకవేళ మీకు వైట్ బ్రెడ్ కనుక నచ్చకపోతే ఈ ప్లేస్లో మీరు బ్రౌన్ బ్రెడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం చెప్పనా అండి, బ్రెడ్ మనకి ఒక్కోసారి తీసుకురాగానే సాఫ్ట్గా ఉండదు, గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనకి బ్రెడ్ తినాలి అనిపించదు కదా, అలాంటప్పుడు కూడా ఇలాంటి రెసిపీలు తయారు చేసుకోవచ్చు బ్రెడ్ని పారేసేయకుండా. చూడండి, మనకి ఇలాగా వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాల పాటు వదిలేసి తర్వాత ఈ పకోడీ మొత్తాన్ని కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. అస్సలండి చెప్తున్నాను కదా, నోట్లో వేస్తే అలా తినాలి అనిపిస్తూనే ఉంటుంది. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ని తీసేసేసి మనం వేరొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. మనకి ఈ పకోడీల్లోకి కంపల్సరీ స్పైసీ లెవెల్స్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పాను కదా, దానికోసమని ఇదే నూనెలోకి ఇక్కడ నేను చిన్న చిన్న పచ్చిమిరపకాయలు ఉంటాయి మనం తెచ్చుకున్న వాటిని తీసుకొని మధ్యలోకి గీత పెట్టుకొని మనం ఆయిల్లోకి వేసి ఫ్రై చేయాలి. ఎప్పుడూ కూడా పచ్చిమిరపకాయల్ని డైరెక్ట్గా వేయించకూడదండి. ఖచ్చితంగా ఒక చిన్న గీత అయినా పెట్టాలి, లేకపోతే చాలా పేలే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని కూడా తీసేసి మనం ముందుగా తయారు చేసుకున్న పకోడీల మీదకి వేసేసుకుందాము. అంతేనండి, సూపర్ సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా మనం బ్రెడ్ పకోడీని, అలాగే దాని కాంబినేషన్గా పచ్చిమిరపకాయల్ని రెడీ చేసుకున్నాం కదా. పిల్లలకైతే టమోటా సాస్ ఇచ్చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చిందా అయితే ట్రై చేసి కామెంట్ చేయండి. అన్నట్టు ఇంతవరకు క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్.